తెలంగాణ డీజీపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో గో అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు రాజా సింగ్. ఈ నెల 16న గోవులతో వెళ్తున్న లారీని గో రక్షదళ్ కార్యకర్తలు అడ్డుకున్నారని, అయితే ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అక్కడికి చేరుకుని గోవుల లారీని తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒకటే అని, అందరినీ సమానంగా చూడాలన్నారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకూడదన్నారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా చర్యలు తీసుకోవాలన్నారు రాజా సింగ్. గోవుల అక్రమ రవాణాను ఆపాలని డిమాండ్ చేశారు. హిందూ గౌ రక్షకులకి వార్నింగ్ ఇస్తున్నారు, బాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే గౌ రక్షక పేరు పైన రోడ్డు పైన వస్తే జైలుకి పంపిస్తాం, రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఈ విధంగా బెదిరిస్తున్నారు హిందువులకి. ఇంకా కొంతమంది హిందువులకైతే అక్రమంగా కేసులు పెట్టి మరియు జైలు కూడా పంపిస్తున్నారు. అంటే గతంలో చాలా వరకు నేతలు అంటున్నారు చట్టం ఎవరికి చుట్టాలు కాదని. మళ్ళా వీళ్ళకి వర్తిస్తుందా అంటే చట్టం ఎంఐఎంకి చుట్టాలుగా అయిపోయింది. పోలీస్ భయం లేదు, గవర్నమెంట్ భయం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం గవర్నమెంట్ ఎంఐఎం కాలు కింద పెట్టేసినారు. ఆ విధంగా ఈ ఎంఐఎం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓపెన్గా గౌరక్షకులకి వాళ్ళు ఇస్తున్నారు, కొడుతున్నారు, పోలీసు వాళ్ళకి దొబ్బేస్తున్నారు. కానీ వాళ్ళపైన యాక్షన్ జీరో, నో యాక్షన్. ఎందుకు డీజీపీ గారు, ఎందుకు కమిషనర్ గారు అడుగుతున్నాం. ఇవాళ ఈ బక్రీద్ పండగ మంచిగా జరుపుకోండి, ఎట్లాంటి కూడా అభ్యంతరం లేదు. కానీ ఇదే బక్రీద్ పండగలో మా ఆవు తల్లిని నరుకుతాం, ఆవు తల్లి పిల్లల్ని నరుకుతాం అంటే ఎట్లా డీజీపీ గారు? ఇవాళ మాకు మీ ఆఫీసర్లు ఫోన్ చేసి చెప్తారు ఈ బక్రీద్ పండగకి ఎట్లాంటి కూడా కమ్యూనల్ వైలెన్స్ కాకుండా కొద్ది చూడండి. తెలంగాణ మనది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే మన అందరిది బాధ్యత. మీరు కూడా ఒక ప్రజా నాయకులు, ఆ విధంగా డైలాగులు పోలీసు వాళ్ళు కొడుతున్నారు. మళ్ళీ అదే మీకు అడుగుతున్నాం, మేము రెడీ. మేము ఎప్పుడు కూడా కమ్యూనల్ వైలెన్స్ కావద్దు, తెలంగాణ లా అండ్ ఆర్డర్ కూడా మంచిగా ఉండాలి ఆలోచన మాలో ఉంటుంది. కానీ ఇదే ఈ ఎంఐఎం వాళ్ళు మరియు వీడియో పెడుతున్నారు. ఎంఐఎం ఎమ్మెల్సీ ఆవులని మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ వీడియోలు పెడుతున్నారు. ఎంఐఎం కార్పొరేటర్ వీడియోలు పెడుతున్నారు. అంటే వాళ్ళకి ఏం చెప్పరా మీరు? ఎంఐఎం అంటే మీకు ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తే బాగుంటుంది. అందుకోసం రిక్వెస్ట్ చేస్తున్నా, లా అండ్ ఆర్డర్ అందరికీ ఒకటే సమానం ఉండాలి. సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడే బాధ్యత పోలీసు వాళ్ళకి ఉంటుంది.